స్క్వింట్ సర్జరీ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో ఈ స్క్వింట్ సర్జరీ ఆర్ మెల్లకన్ను సర్జరీ అనేది మేజర్ సర్జరీ కాదండి. కంటి లోపలికి పోయి ఏమి మనం సర్జరీ చేయము. క్యాటరాక్ట్ ఆర్ వేరే రెటినా సర్జరీస్ లాగా కంటి లోపలికి ఏమి వెళ్ళము. కంటి చుట్టూ ఉన్న తెల్ల భాగం స్క్లీరా అనే ఏరియాలో ఐ మజిల్స్ అటాచ్ అయి ఉంటాయి. వీక్ అయిపోయిన మజిల్స్ ని స్ట్రెంథెన్ చేస్తాం. సో వెరీ మైన్యూట్ సూచర్స్ ఉంటాయి. ఈ సూచర్స్ అబ్జార్బబుల్ సూచర్స్, మళ్ళీ తీయనవసరం లేదు. అండ్ సర్జరీ తర్వాత అట్లీస్ట్ ఫర్ 1 day మైల్డ్ టు మోడరేట్ పెయిన్ ఉంటుంది. చాలా సివియర్ పెయిన్ ఏమి ఉండదు. దాని గురించి మేము పెయిన్ కిల్లర్స్ అండ్ ఐ డ్రాప్స్ కూడా ఇస్తాము. ఆఫ్టర్ సర్జరీ హీలింగ్ పీరియడ్ మాక్సిమం 1 week to 10 days ఉంటుందండి. సో ఆఫ్టర్ 1 week పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోవచ్చు, పెద్దవాళ్ళు దే కెన్ గో ఫర్ జాబ్ అండ్ దే ప్రొటెక్టివ్ గ్లాసెస్ పెట్టుకొని జాబ్కి వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఫ్యూ రెస్ట్రిక్షన్స్ ఇన్ దిస్ 1 week. డస్ట్ పడకుండా, వాటర్ సోప్ పడకుండా ప్రొటెక్ట్ చేయాలి ఐస్ని. అండ్ హీలింగ్ పీరియడ్ ఇస్ 1 week అయితే టోటల్ మజిల్ స్ట్రెంథనింగ్ రావడానికి అట్లీస్ట్ 3 months పడుతుంది. బికాస్ ఈ మెల్లకన్ను అనేది ఇట్స్ అ డైనమిక్ కండిషన్. సో ఐ మొబిలిటీ తోటి రిలేటెడ్ ఉంటుంది కాబట్టి ద టోటల్ రికవరీ పీరియడ్ ఇస్ కన్సిడర్డ్ 3 months. బట్ 90% మీకు రిజల్ట్స్ అనేది 1 week లోనే కనిపిస్తాయి.